అన్నా చేంజ్. బస్సులోనే అడగాల్సిందే. సర్లే, 5 రూపాయలే కదా. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అన్నా. అయ్యి బాబాయ్, అమ్మాయి. అమ్మా. ఏం పిచ్చి పిచ్చిగా ఉందా? నా అకౌంట్ నుంచి 20 రూపీస్ కట్ అయినాయి. ఎవరిని అడిగి కట్ చేశారు? మీరు ఇలానే అమౌంట్ కట్ చేస్తూ ఉంటే నేను అకౌంట్ మార్చేస్తాను. మర్యాదగా నా అమౌంట్ నాకు రిటర్న్ చేయండి, లేదంటే మామూలుగా ఉండదు. చెత్త బ్యాంకులు. హలో, వస్తున్నా. అది ఎంత సిగ్గు అంటారా నీకు? చెప్ నీ బతుకు. అసలు ఈ టైంలో బయటకు ఎందుకు వచ్చావురా? ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి చీకట్లో. అయిపోయింది, నీ పని అయిపోయింది. చింటూ బ్రోస్ నుంచి ఎక్కేస్తారులే. అమ్మయ్యా, ఎవరు వస్తున్నారులే. ధైర్యంగా యాక్ట్ చేస్తూ వాళ్ళ ముందు వెళ్ళిపోదాం. ఈ రోజైనా అడగాల్సింది. సర్లే, 5 రూపీసే కదా. గ్రౌండ్ ఫ్లోరేనా? గ్రౌండ్ ఫ్లోరే. రే సందీప్, అమ్మాయి నిన్నే చూస్తున్నట్టుంది. కొంచెం కాన్ఫిడెంట్గా బిహేవ్ చేయి. అన్న, అమ్మాయి నిన్ను ఎందుకు చూస్తుందిరా? నువ్వు పెద్ద హీరోనా? ఏమైంది సార్, లిఫ్ట్ స్టక్ అయింది. ఇప్పుడు ఎలా మరి? మెకానిక్ కాల్ చేశాను సార్, రావడానికి 1 అవర్ పడుతుందంట. వామ్మో, 1 అవరా? అవును సార్. అన్నా, 1 అవర్ అంటే కుదరదన్నా. ఇంటికి వెళ్ళాలి, చాలా వర్క్ ఉంది. ఏదో చేయండి అన్న ప్లీజ్. ఆ పని నాకు తెలిస్తే నేను ఇక్కడ సెక్యూరిటీ జాబ్ ఎందుకు చేస్తా సార్? అన్న అలా అనకండి అన్న, ఏదో ఒకటి చేయండి అన్న, త్వరగా ప్లీజ్. నాకు చాలా వర్క్ ఉంది. సార్, నేనేం చేయలేను సార్, మెకానిక్ రావాల్సిందే. అలా అనకండి అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్నా. ఎందుకు ఓవర్ చేస్తున్నావు? మెకానిక్ రావడానికి 1 అవర్ పడుతుందన్నాడుగా, మూసుకొని కూర్చో. అన్నా, మీరు వెళ్ళి మెకానిక్ని తీసుకురండి. ఓకే మేడం.
అడిగిన పెళ్ళంలో కూర్చున్నాడు? బాగా హర్ట్ అయినట్టున్నాడు. హలో, సారీ. బాగానే ఎక్స్ట్రాలు చేస్తున్నాడు. సర్లే, ఏదో కోపంలో అనేసాను, తప్పైపోయింది. ఇట్స్ ఓకే. ఆలోచించకుండా అనేసి తప్పైపోయిందంట. ఐఎమ్ శ్రవంతి. తెలుసు. ఎలా? అది ఏది? ఐడి కార్డులు చూసాను. ఓ, ఎందుకు చూసావు? అంటే కనిపించింది చూశాను. ఇలా కనపడిన ప్రతిదీ చూస్తే కళ్ళు పీకేస్తారు, జాగ్రత్త. ఆ, సరే అండి. గుడ్. అమ్మయ్యా, బతికిపోయాను. ఏ బ్రాంచ్? గ్రాఫిక్ డిజైనర్. ఓ, నేను డెవలపర్. తెలుసు. ఎలా? ఇప్పుడు మీరు చెప్పారు కదా. ఓ, అవును కదా. తింకరదానిలో ఉంది. ఎక్కడ ఉండేది? మా ఇంట్లో అండి. మీ ఊర్లో దీని జోక్ అంటారా? లేదండి, నిజంగానే మా ఇంట్లో ఉంటున్నాను. నేను అడిగింది ఏ ఏరియాలో ఉంటున్నావు అని. ఓ అదా, మాదాపూర్లో అండి. ఓ, మాదాపూర్లో ఎక్కడా? మా ఇంట్లోనే అండి. కరెక్ట్గానే చెప్పాను కదా. ఇంట్లో అంటున్నావు, మ్యారీడా? లేదండి, ఒకసారి కూడా పెళ్లి కాలేదు. అయితే లవ్. ఆయన నీకని సీన్లే లైట్. అదేంటండి అలా అనేసారు? నువ్వు అసలే ఇంట్రోవర్టివ్ కదా, ఎవరికి ప్రపోజ్ చేసి ఉండవు, ఇంక లవర్ ఎలా ఉంటుంది? వాళ్ళే నాకు ప్రపోజ్ చేసి ఉండొచ్చు కదా. ఏంటమ్మా మళ్ళీ అను? అంటే వాళ్ళే నాకు ప్రపోజ్ చేసి ఉండొచ్చు కదా. చలికాలంలో పొద్దున్నే లెగడం ఎంత కష్టమో, మా అమ్మాయిలు వాళ్ళంతటా వాళ్ళు ప్రపోజ్ చేయడం కూడా అంతే కష్టం. నీకంత సీన్ లేదులే. అయినా నన్ను ఇంట్రోవర్ట్ అంటున్నారు, నా గురించి మీకెలా తెలుసు? అది తెలియాలంటే పిహెచ్డి చేయాలి మరి. అమ్మాయిలు చూస్తేనే పారిపోతావు, అది సరిపోదా నువ్వు ఇంట్రోవర్ట్ అని చెప్పడానికి? అది భయం కాదు, అమ్మాయిలంటే రెస్పెక్ట్. తొక్కేం కాదు. ఓ సారీ. అమ్మాయిలు ఇలా కూడా మాట్లాడతారా? ఏ మాట్లాడకూడదా? నేను లోపల అనుకుంటే మీకెలా అనిపించింది? నువ్వు బయటకనేసావు. ఓ ఓకే. ఇష్టమైన వాళ్ళ దగ్గర మనకు నచ్చినట్టు ఉండటంలో తప్పులేదు కదా. అవును, తప్పులేదు. అమ్మాయిలు మరింత ఫ్రీగా ఉంటారా? అవును, నువ్వు ఇప్పటి వరకు ఒక్క అమ్మాయికైనా ప్రపోజ్ చేసావా? అమ్మాయిలతో మాట్లాడడం అంటేనే భయం, ఇంకా ప్రపోజా? ఛాన్సే లేదు. గుడ్. దారిని వెళ్ళే అమ్మాయిలు మా వైపు ఒక చూపు చూస్తే చాలు, వాళ్ళతో జీవితాన్ని ఊహించుకుంటాం. కానీ ధైర్యం చేసి మాట్లాడలేం, అది మా సంస్కారం. ఆహా, ఎంతమందితో ఊహించుకున్నావేంటి జీవితాన్ని? మనకు నచ్చిన వాళ్ళు తప్ప వేరే అమ్మాయిలు చూడంలే, ఛాన్సే లేదు. ఓ గుడ్. మీరు మ్యారీడా? పోనీ లవ్? ఉన్నాడు. 2 years నుంచి లవ్ చేస్తున్నా, నన్ను క్వీన్లా చూసుకుంటాడు. వన్ ఇయర్ నుంచి లవ్ చేస్తున్నా, కనీసం తనకు లవర్ ఉన్నాడా లేదా అని కూడా తెలుసుకోలేకపోయావు. ఛ, అనవసరంగా తనతో జీవితాన్నే ఊహించుకున్నావు. మనల్ని ప్రేమించే వాళ్ళు మన లైఫ్లోకి వస్తే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది కదా. హలో, నిన్నే. అంతే ఉంటుంది. ఫస్ట్లో అన్నీ బాగానే ఉంటాయి. నువ్వు ఎవరికి ప్రపోజ్ చేయలేదు, నీకు ఎవరు ప్రపోజ్ చేయలేదు. పోనీ నీకెవరి మీదైనా ఇంట్రెస్ట్ ఉందా? హలో, అదే నీకెవరి మీదైనా ఇంట్రెస్ట్ ఉందా అని. లేదు. చెప్పు, పర్లేదు, నేనేం పేపర్లో వేయించనులే. ఏముందని చెప్పడానికి? ఉన్నదే చెప్పు.
మనం ఎన్ని హోప్స్ పెట్టుకున్నా చివరికి హార్ట్ బ్రేక్ తప్పదు. అందుకే ఎవరి మీద హోప్స్ పెట్టుకోకూడదు, పెట్టుకోలేదు. హోప్స్ పెట్టుకోవచ్చు. హా? ఏంటి? ఓయ్, దానికి అర్థం ఏంటి? ఇంకా మేడం. సార్ కంగ్రాట్స్ సార్. లిఫ్ట్ లోంచి బయటకు వస్తే కంగ్రాట్స్ ఏంటన్నా? అయ్యో కంగ్రాట్స్ దానికి కాదు సార్, మరి లిఫ్ట్ మధ్యలో ఆపమని మేడమే చెప్పారు సార్. లిఫ్ట్ ఆఫ్ చేయమని మేడం చెప్పారా? అవును సార్, మేనేజ్మెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఇదంతా మేడమే ప్లాన్ చేశారు. థ్యాంక్ యూ అన్నా. ఓయ్ ఆగు. ఏంటి సార్? లవర్ ఉన్నాడన్నావు, మళ్ళీ హోప్స్ పెట్టుకోవచ్చు అంటున్నావు. నేమ్ సందీప్. పాపం అమాయకుడు 1 year నుంచి నా వెనకాల తిరుగుతున్నాడు. మరి 2 years నుంచి లవ్ చేస్తున్నా అన్నావు, అదెవరిని? నేను నీకు 1 year నుంచే తెలుసు, బట్ నువ్వు నాకు 2 years ముందు నుంచే తెలుసు. అవునా? వామ్మో, ఇంత ఎంటీగా ఉందేంటి? ఆటో బుక్ చేసుకోవాల్సింది. 100 రూపాయల కోసం కక్కుర్తిపడ్డావు. ఇంత పిసినారు ఏంటే? వామ్మో, ఒక్కదాన్నే ఉన్నాను. ఇప్పుడు విన్నది ఏమైనా చేస్తే? అయిపోయింది, నీ పని అయిపోయింది. చింటూ బ్రోస్ నిన్ను చెక్కేస్తారులే. నా కోసమే ఆగినట్టున్నాడేమో. అసలు ఈ టైంలో బయటకు ఎందుకు వచ్చావురా? ధైర్యంగా యాక్ట్ చేస్తూ వాడు వెనకాల వెళ్దాం. అమ్మయ్యా, ఎవరు వస్తున్నారులే. ధైర్యంగా యాక్ట్ చేసుకుంటూ వాళ్ళ ముందు వెళ్ళిపో. నైట్ టైం ఒక అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే మిస్బిహేవ్ చేయడానికి ట్రై చేసే వాళ్ళు ఉన్నాయి ఈ రోజుల్లో. మీలా ధైర్యాన్ని ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారని ఆ రోజే అర్థమైంది. కొన్ని రోజుల తర్వాత నువ్వు మా ఆఫీస్లో జాయిన్ అయ్యావు. తర్వాత నన్ను లవ్ చేస్తున్నావని నీ యాక్షన్స్లో అర్థమైంది. చెప్పడానికి మాటలు వచ్చినా ధైర్యం మాత్రం లేదు. చెప్తావని ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? అసలు అమ్మాయిలంటే భయం కదా. మొత్తానికి చెప్పకపోతే ఎలాగైనా నీతో చెప్పించాలనే ఈ ప్లాన్. నీకు తెలియకుండానే ఆ రోజు నీ నీడే నాకు ధైర్యాన్ని ఇచ్చింది. లైఫ్ లాంగ్గా ధైర్యాన్ని నాకు ఇస్తావా?